అది కాదు, అదే సరే సరే, నేను సమాధానం చెప్తా, ఇప్పుడు ఎవడో ఒకడు వచ్చి మీ పవన్ కళ్యాణ్ ని ఫోటో వేసి తిట్టా ఉంటే పోయి వానికి దింగలేక రే ఎందుకు రా మా పవన్ కళ్యాణ్ ఫోటో పెడుతున్నారు, అదేంటి? అంటే మా పవన్ కళ్యాణ్ మీద ఫోటో వేయచ్చు, మేము జగన్ మీద ఫోటో వేయకూడదా? మేము జగన్ మీద కాల్ వేయకూడదా? మా పవన్ కళ్యాణ్ మీద కాల్ వేసి మీ గుద్దలో దమ్ లేక మామ ఒక్క నిమిషం మాట్లాడు మామ, నాకు డ్యూటీ పడింది, ఒక్క నిమిషం మాట్లాడు. మాట్లాడలేక మీకు దమ్ము లేక ఏమి పైకి వచ్చి మాట్లాడే వాళ్ళకు మీట్లో పెట్టి కిందకి దుబ్బైతే బూతులు లేదన్న. మీరు వచ్చి బరాబర్ మాట్లాడారు, మిమ్మల్ని దింపలేదు, మీరు కిందకి వెళ్ళిపోయారు. ఒకటి చెప్పింది అంటావా, మీరు మాకు సపోర్ట్ చేస్తారు. ఒకటి చెప్పింది అంటారన్నా, మీరు చేసి తప్పేంటి చెప్పనా? మీరు పవన్ కళ్యాణ్ ఫోటో వేసినప్పుడు మా ఓటుతో వేసిన తప్పని మీరు ఒప్పుకోలేదు. మా ఓటు చేసిన తప్పు ఆడికే సపోర్ట్ చేసుకొని వస్తున్నారు మీరు. అవతలోడికి మీరు మరి ఆడికి సపోర్ట్ చేయకుండా మీరు మరి నా బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు అవతలోడికి సపోర్ట్ చేయలేదు, నా బ్యాక్గ్రౌండ్ అలా వేసుకున్నాం చెప్పమాట. చెప్తాను చెప్పు. నీకు మ్యూట్ వేసింది ఎవరు? హలో ఒక్క నిమిషం ఆగు. నువ్వు నాకు కిందికి దింపేసి నాకు బూతులు తిట్టినావు. నేను పైకి వచ్చి ఏం మాట్లాడినా మంచిగా చెప్పినా, కాల్ తీసి మాట్లాడుమని. ఒకసారి నువ్వు చెప్పింది బాగానే ఉంది, నా దగ్గర మానిటర్ లేదు, నేను ఎలా దింపుతాను నిన్ను? నాకు అర్థం అవ్వలేదు. సరేలే ఇప్పుడు వచ్చి నేను పైకి వచ్చి మాట్లాడేటప్పుడు నేను మంచిగా మాట్లాడుతా ఉంటే నువ్వు పైన వచ్చి నాకు ఏం తిట్టినావు? స్టార్టింగ్ లో ఏం తిట్టినావు చెప్పు. నేను ఎంతమంది వచ్చినా బరాబర్ దింగుతానని చెప్పా. ఎందుకంటే నా దేవుడు పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు నేను ఎంత, ఇప్పుడు మీరు ఎంత రచనలు నమ్ముతారో నీకు దేవుడు కదా. ఒకసారి ఆగన్నా అన్న, ఒకసారి నా కంప్లీట్ అయిపోయిందని నువ్వు చెప్పు, నేను వింటాను. నీ మాట పూర్తిగా వింటా, ఓకేనా? నీ మాట పూర్తిగా వింటాను. నేను 1 by 1 మాట్లాడు. ఇప్పుడన్నా, ఇప్పుడు నీకు జగన్ అంటే ఎంత అభిమానమో నాకు పవన్ కళ్యాణ్ అంటే అంతే అభిమానం, ఓకేనన్నా? ఇప్పుడు ఒకరు తక్కువ కాదు, ఒకటి ఎక్కువ కాదు. నేను ఒకటి చెప్పి, నేను ఇప్పుడు నువ్వు అన్నయ్య అన్నావు అనుకో, నేను జగన్ గారిని అన్నయ్య అంటాను. నువ్వు పవన్ కళ్యాణ్ లంచోడుకన్నావు అనుకో, నేను అదే అనాల్సి వస్తుంది కదా. ఇప్పుడు ఎవరికెవరు తక్కువ ఈ రోజుల్లో? ఒక మాట చెప్పింది నేను ఎవరినంటే ఎవరు ఊరుకుంటారు? ఇప్పుడు అక్కడ జరిగిన గొడవ ఏంటి? మనిషికి ఒకసారి అన్న నేను మాట్లాడిన తర్వాత మాట్లాడు. అక్కడ రాత్రి జరిగిన గొడవ, మనిషిని జరిగిన గొడవలో క్యాస్ట్ని తీసుకురావడం, పవన్ కళ్యాణ్ తీసుకురావడం, పవన్ కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్ వేసి పవన్ కళ్యాణ్ మీద కాల్ వేయడం చాలా తప్పు. అవునా కదా? మీరు ఒక మాట చెప్పండి, అవునా కాదు? అవునన్నా. ఇప్పుడు మనోడు చేసిన తప్పు, మీరు మనోడి దగ్గరికి వెళ్ళి ఒక్క మాట ఎందుకు వేసుకున్నా ఫోటో పవన్ కళ్యాణ్ అని అడుగుంటే నేను జగన్ మీద కాల్ వేసి ఇంటించుకోవడం నాకు లేదు. అసలు ఆడు చెయ్యి బట్టే నేను చేశాను. నేను ఎప్పుడు జీవితంలో ఎప్పుడు జగన్ మీద కాల్ వేయడం, జగన్ తిట్టడం అటువంటి ఎప్పుడు చేయలేదండి. ఫస్ట్ టైం నేను వేసింది కూడా. అర్థమైందన్నా? ఒకడు మన మీద ఎదురొస్తే ఆడి కింద పైన ఉండాలి, కింద ఎప్పుడు ఉండకూడదు. ఇప్పుడు మీకు జగన్ అంటే ఎంత అభిమానమో నాకు పవన్ కళ్యాణ్ అంటే అంత అభిమానం, ఓకేనన్నా? ఎవరి అభిమానం అవుతాయి కాదు బ్రో. ఇప్పుడు మీరు తిడుతున్నారు, కాళ్ళు పెట్టేది చేస్తున్నారు. మేము వచ్చి మాట్లాడేదానికి మీరు ఇచ్చినారా? వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇంట్లో బయటేది మీరు అన్నా. నేనేం చెప్పాను ఒకసారి? అలా కాదు అన్నా, మీరు ఇక్కడ అన్నా ఒకసారి నేనేం చెప్పినప్పుడు మీరు వచ్చినప్పుడు నేనేం చెప్పాను? ఒకటే మాట అన్నాను బ్రో. మీరు ఎక్కడికి వచ్చి సమాధానం చెప్తున్నారు కదా, అదేదో ఆ సమాధానం ఏదో మనోడి దగ్గరికి వెళ్ళి మాట్లాడద్దని అని చెప్పాను మేము క్లారిటీగా. ఒక నిమిషం నేను చెప్పేది అక్కడికి పోయినా, సరేనా? ప్లాన్ పెట్టాను, కామెంట్ పెట్టాను, వాడు తీసుకోలేదు, ఓకేనా? మేము వచ్చి మీకు ఏమన్నా బూతులు పెట్టినామా, లేకుంటే ఏమన్నా తిట్టినామా? వచ్చి మంచిగా మిమ్మల్ని ఎవరు తిట్టారు? నేనైతే మిమ్మల్ని అస్సలు తిట్టా. నేను ఓన్లీ ఫోటోలో ఉన్నాయని లేదు. ఒకసారి నువ్వు వచ్చావు కదా, నేను మిమ్మల్ని తిట్టకపోతే మనం సమానం చెప్పాలి. లేదంటే అన్న ఈ పంచాయతీ అవతల మంచిని అడుగునా పలానా ఐడి వాడేనా రెచ్చగొట్టిందని చెప్తే మీరు పోయి అడుగుతారు. ఓకే కాదు, నువ్వు వచ్చింది ఎందుకు అని చెప్పి అడుగుతున్నా.
నేను వచ్చిందా? చెప్పు మామ, ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే చెప్తా బాగా. మనాడు దివిల్ నాయుడు అని వాడు నా బామర్ది. బావ అంటాడు వాడు. వీడు దేవుడు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా మనకు అన్న బావ అనుకుంటా మనతో తిరిగేవాళ్ళు. వీళ్ళు పిల్లలు దుబాయ్లోనే మనకు ఎంత సపోర్ట్ అయినా ఇచ్చారు. మనం కాదంటే వాళ్ళు దిగి వెళ్ళిపోంటారు, నేను వెళ్ళిపోతారు. అట్టటోళ్ళను